మీ చిన్న బాబు నీలం రంగు టీ షర్ట్ వేసుకున్నాడు కదూ? ఇవన్నీ మీకెట్టా తెలుసు? చెప్పాను కదే చంద్రముఖి అని. ఇంట్లో వాళ్ళు వేసుకున్న రంగులు చెప్పాను. ఇప్పుడు రక్తం వచ్చే విషయం చెప్తాను, విను. అమ్మవారి ప్రసాదం పట్టుకు వెళ్ళిన మీ అమ్మగారు తన గారాల పట్టి ముద్దుల కొడుకు ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాజైన దేవేంద్ర భూపతికి ప్రసాదం తినిపిస్తుంది. అది ప్రసాదం అనుకున్నావేమో, కాదు, నేను కలిపిన విషమే. చచ్చింది గొర్రె. చంద్రముఖమ్మ గారు ఎందుకు అటాసేస్తున్నారు? చంపేద్దామని. నేనెలాగూ చచ్చిపోయాననుకున్నారు. అందుకే దేవా కూడా చచ్చిపోయాడనుకోవాలిగా. ఇంకా ఫోన్లో మాట్లాడితే మీ పెద్దబాబు గారి ప్రాణం హరీమంటుంది. పరిగెత్తు పార్వతి, పరిగెత్తు. నీలాంబరి, నీ ప్లాన్ మామూలుగా లేదు కదా. చెప్పానుగా, వెళ్ళి అఖిలాంటి దాన్ని తంతే కళ్ళారా చూసి ఆనందించు. చీపురాంటీ. చాలా థ్యాంక్స్ చంద్రమ్మ, ఉంటాను. అదిగో వచ్చేసాడు. అడిగో. నీకోసమే అందరం ప్రసాదం తీసుకోకుండా ఆగే ఉన్నానా? మీరు తీసుకోవాల్సిందమ్మా. పెళ్లి కావాల్సిన వాడివి నువ్వే ముందుగా ప్రసాదం తీసుకుంటే బాగుంటుందని అందరూ అనుకున్నాం. తీసుకో బ్రో. మామ్, బ్రో తర్వాత నాకే పెట్టాలి. పెద్దబాబు గారు. సరే, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.